ఈ గంజాయి తోటి కూడా ఈ సందులల్లా బొందులల్లా పోరగాళ్ళు గుమ్మాకాయ గుంపు కూడా ఇప్పటికి కూడా గంజాయి అక్కడక్కడ పీరుస్తున్నారు అనేది కూడా నడుస్తుంది. ఎట్లా పూర్తి స్థాయిలో ఈ గంజాయిని అరికట్టాలి? ఇంకోటి ఈ పిల్లలు ఈ చెడు మార్గంలో పోవడానికి కారణం. కరెక్ట్ తాత, కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్ తాత. ఉన్నా ఫోన్ లో ఉన్నానే. అయితే మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లలు మన పిల్లలు అంతా బాగుపడతారు, చదువుకుంటారు, మంచి ఉద్యోగం వస్తాయి అనుకున్నాం. కానీ ఏమైతుందంటే తాత 2014 కంటే ముందు ఒక రీతి ఉండే, 2014 తర్వాత ఇంకో రకంగా అయిపోయింది. ఎట్లయిపోయిందంటే అప్పట్లోనేమో తెలంగాణ ఈ మధ్య మీద ఆదాయం 14,000 కోట్ల రూపాయలే ఉండే తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే 40,000 కోట్ల ఆదాయం మధ్య మీద ఉంది. అంటే ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైతుందంటే డబ్బా కొట్లలో కూడా ఒకప్పుడు పిప్పర్మెంట్లు, చాక్లెట్లు కొనుక్కొని తింటుంది. మీరు కూడా అట్లాగే ఉండదు చిన్నప్పుడు. కానీ ఇప్పుడు అవి దొరకట్లే. మద్యం సీసాలు, బీర్ సీసాలు గవి దొరుకుతున్నాయి. తీసుకుపోయారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మన బిడ్డలు కావాల్సిన విద్య కానీ ఉద్యోగం కానీ లేకుండా మొత్తం టోటల్ దాన్ని పక్కదారి పట్టించిన స్థితి మనం చూస్తున్నాం. ఈ విద్యార్థులు కూడా ఎట్లయిపోయారు అంటే 10వ తరగతి 9వ తరగతి వచ్చేవరకు ఆడ బీర్ సీసాలు డబ్బా కొట్ల దొరుకుతాయి కాబట్టి ఇక తెల్లదెర్రలు తెలియకుండా బయటికి పోవడం, తాగడం, తర్వాత మెల్లమెల్లగా ఈ గంజాయి కూడా మరి మిగతా రాష్ట్రాల నుంచి రావటం, అక్కడి నుంచి ఇక్కడ కూడా కొంత దొరకటం, దాని మీద అలవాటు మొత్తం టోటల్ గా దాన్ని వాళ్ళ 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 జీవితాలను నాశనం చేసుకుంటారు తాత. జీవితాలను నాశనం చేసుకుంటారు పడగాను. ఇది ఎట్లా అయిపోయిందంటే దీన్ని మళ్ళీ బయటకు తీసుకొద్దామా ఈ గంజా నుంచి అంటే అంత ఈజీ కాదు ఒకసారి అలవాటు పడితే. అందుకని ఏం చేయాలంటే తాత ఒక 2-3 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి, తల్లిదండ్రులు వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాలి. తల్లిదండ్రులు చూసుకోవాలి తాత. ఈ పిల్లలు ఆడికి పోతుర్రు, ఎవరు దోస్తార పడుతుర్రు, ఏ పిల్లలతో తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. పిల్లలకి ఎప్పుడు కూడా విద్య మీద ఫోకస్ పెట్టించాలి. విద్య మీద ఒక ఆలోచన పెట్టాలి. నాయనా నువ్వు చదువుకుంటే మేము బాగుపడతాం, మీ కుటుంబాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి చెప్పాలి. తల్లిదండ్రులు కొద్దిగా వాళ్ళ మీద దృష్టి పెట్టి కొద్దిగా చదివించుకుంటే ఇట్లాంటి సోపత్రం పడకుండా ఉంటారు. రెండవది ఏంటంటే ఇప్పుడు మనం తెలుసు హైదరాబాద్కి వస్తారు, చదువుతారు, ఇంజనీరింగ్ చదువుతారు, ఈ మన ఏది హాస్టల్లో ఉంటారు, గర్ల్స్ హాస్టల్ అని, బాయ్స్ హాస్టల్ అక్కడిక్కడ తిరుగుతుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్లో పట్టణాలలో ఏమైతే చదువుతుర్రు, ఏం చదువుతుర్రా లేదా, ఎక్కడ తిరుగుతున్నారు, గయాన్ని కొద్దిగా తెలుసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తెలుసుకుంటే ఏమైందంటే ఇట్లాంటి కానీ లేకపోతే మందు కానీ లేకపోతే బీర్లు కానీ తాగకుండా కొద్దిగా కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి తప్పితే, లేకపోతే మన కొత్త జనరేషన్ అంతా కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు విద్య కానీ ఉద్యోగాలు కూడా దొరికే అవకాశాలు ఉండవు. నేను చూస్తున్నంత వరకు ఎట్లయిపోతుందంటే ఒకప్పుడు ఇట్లా ఉండకపోయేది. అంటే ఏం చదవాలి, చదువుకుంటే ఏం వస్తుంది, చదువుకుంటే రేపొద్దున మన తల్లిదండ్రులు ఏ విధంగా సాధొచ్చు, ఇవన్నీ ఆలోచనలు ఉండే. కానీ ఇప్పుడంతా కూడా కష్టపడి కూలినాలు చేసి 1000 రూపాయలు ఖర్చు పెట్టి చదివించుకుంటే ఎక్కడ పోతున్నారు తాత ఈ పిల్లలంతా? మొత్తం చెడిపోతా ఉన్నారు. ఇట్లా చేయాలి. రెండవది ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వాలు కూడా ఈ డబ్బా కొట్లల్లా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఈ షాపులల్లా బీర్లు ఉంచొద్దు. ఈ బెల్ట్ షాపులు అంటారు కదా, హలో అక్కడ ఉండాలి తప్పితే తెలంగాణ కష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆనాటి గౌరవం ఏడలేదు,
ఏ చోట కానరాదు.